మహిళా శక్తి పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెర్ఫ్ శ్రీనిధి సిబ్బందికి మహిళా శక్తి కార్యక్రమం అమలుపై ఏవీఎంలు, సీసీలు, జిల్లా మహిళా సంఘ సభ్యులతో కలిసి కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సభ్యులకు మరింత చేయూతిచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తోందని, ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు ₹1,00,00,000 రుణాలను అందజేయడంతో పాటు ఎస్హెచ్జీ మహిళలకు ₹5,00,000 వరకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఆర్థికంగా శక్తివంతం చేసి వారిని కోటీశ్వరం చేయడమే మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని, ఈ పథకాన్ని జిల్లాలో దిగ్విజయంగా నెరవేర్చాలని సూచించారు. ఈ స్కీమ్ అంతా కూడా ఆఫీసర్స్ కాదు. సో దీన్ని మొత్తం కూడా ముందు నడిపించాల్సింది ఎవరు అనేసి మహిళా సంఘాలు. సో మహిళా సంఘాలు ఆల్రెడీ మనం చాలా మంచి పని చేస్తా ఉన్నాం ఇంతకు నుంచి. సో ఇప్పుడు గవర్నమెంట్ లెవెల్ నుంచి కూడా పుష్ ఉంది కాబట్టి సో మహిళా సంఘాలంతా కూడా ముందుండి ఈ స్కీమ్ని మొత్తం కూడా నడిపించాల్సిన అవసరం ఉంటుంది. సో ముందుగా జిల్లా సమైక్య మెంబర్స్ ఎవరెవరు వచ్చినారు జిల్లా సమైక్య నుంచి వాళ్ళను ఆ పర్సన్ ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళను వీళ్ళు ఎంగేజ్ చేసుకునేటట్టు వీవోస్ ఎంగేజ్ చేసుకొని వాళ్ళ గురించేటట్టు వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. అట్లాగే ఎంఎస్ క్యాంటీన్స్ కి సంబంధించి మనకు 5 టార్గెట్ ఇచ్చారు సార్. మనం ఒకటి జిల్లా కలెక్టరేట్ లో ఆల్రెడీ నడుస్తుంది, దాన్ని వాళ్ళకి ప్లాన్ అనుగుణంగా పెట్టమని చెప్పారు. దాని మీద గైడ్లైన్స్ ఇస్తామన్నారు, అప్పటి వరకు వెయిట్ చేయమన్నారు. అలాగే నర్సాపూర్ లో కూడా ఒకటి ఐడెంటిఫై చేశారు సార్ హాస్పిటల్ దగ్గర. 3 సెంటర్పేట ఆర్లో ఐడెంటిఫై చేసి ఇంకొక 2 ఐడెంటిఫై చేస్తాం సార్. ఈ రకంగా అన్ని యూనిట్స్ కూడా బెనిఫిషరీస్ ఐడెంటిఫై అవుతున్నాయి సార్. బెనిఫిషరీస్ ఇక్కడ పెట్టుకున్నారు, ఊర్లో పెట్టుకున్నారా? ఊర్లో పెట్టుకున్నారా? ఎంత వస్తుంది ఆదాయం? ఇయర్ వస్తుందా? అంటే మీకు అప్పుడు ఊర్లో బ్యాంకింగ్ షాప్ నడుస్తుందా? అంటే వస్తున్నారా వాళ్ళు కొనుక్కునే వాళ్ళు? ఏం పెట్టుకున్నారు మీరు? కార్పొరేటర్ షాప్. ఎవరు చేస్తారు కార్పొరేటర్? ఓకే. ఎంత అయింది కాస్ట్ అది పెట్టుకోవడానికి, షాప్ పెట్టడానికి? 1,00,000 వరకు అయింది. సో అందులో లోన్ ఎంత తీసుకున్నారు? ఇప్పుడు మీకు లాస్ట్ 10,000 వరకు వస్తుంది. మీరే స్టిచ్చింగ్ చేస్తారా? మీరే చేస్తారు. మొన్న ఇప్పుడు ఈ అమ్మాదర్శ పాఠశాల చేసిందా? చేసినారా? ఎన్ని కుట్టినారు? ఎంత లోన్ తీసుకున్నారు? 5 lakhs అంటే మీకు 50,000 వస్తుంటుంది. ఏం చేస్తున్నారు వాడు? 50,000 సెల్ ఫోన్ వస్తున్నారా? ఎలక్ట్రానిక్ షాప్, మెకానిక్ షాప్. ఎక్కడ పెట్టుకున్నారు? పాపనపేట మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకున్నారా? ఎక్కడ నడుస్తుంది? ఎంత వస్తుంది ఆదాయం? 30 వరకు వస్తుంది. 30 వరకు వస్తుంది. మీరా ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్స్ ఏమైనా కొనుక్కున్నారా? ఎంత వస్తుంది మరి ఆదాయం? 10,000 వరకు వస్తుందా? స్టార్ట్ అయినాక ఏంటంటే కొద్దిగా ఇండిపెండెన్స్ రావడం, సో వాళ్ళు బయటకు వచ్చి అందరితో మంచిగా మాట్లాడడం. సో అదే విధంగా వాళ్ళందరూ కూర్చొని, సో మనం యాక్చువల్గా ఏంటంటే ఆ వివో మొత్తం, మన తర్వాత ఎస్పెషల్ ఆ ఎస్ఐజి గ్రూప్ మొత్తం కూర్చొని ఎవరెవరు ఎంతెంత సేవింగ్స్ చేస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత లోన్ తీసుకున్నారు, ఆ లోన్ మంత్ ఎంత కడతా ఉన్నారు, వాళ్ళు ఏమేమి యూనిట్ పెట్టుకున్నారు, ఆ యూనిట్ కి ఎంతెంత ఇన్కమ్ వస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ డిస్కస్ చేయాలి. మనం గ్రూప్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు గ్రూప్ మీటింగ్స్ లో అంతా కూడా, సో ఇప్పుడు 40 లక్షల లోన్, ఇప్పుడు 40,000 లోన్ ఒక్కొక్కరికి వచ్చింది అనుకున్నా, 40,000తో ఒకరు కూరగాయల షాప్ పెట్టుకోవచ్చు, ఒకరు టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు, ఇంకొకరు ఏదైనా కిరాణా షాప్ పెట్టుకోవచ్చు. బట్ దాంట్లో నుంచి బయటికి రావాలా, సో వాళ్ళకు కూడా ఒక స్వయం శక్తి అనేసి ఉండాలా, సో ఎంపవర్మెంట్ చేయాలా అనేసి ఒక మంచి ఉద్దేశంతో ఇంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచో ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఉమెన్ మీద బాగా ఫోకస్ చేసి సో ఆ స్కీమ్స్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు చూసినట్టయితే మనం ఆల్మోస్ట్ చాలా మంది 80 to 90% ఆఫ్ మహిళలందరూ కూడా
ఈ ఎస్ఎల్జీ ఉమెన్ లో ఎన్రోల్మెంట్ కావడం జరిగింది. సో దీని వల్ల ఏమైతుందంటే వాళ్ళకు గ్రూప్ లాగా ఏర్పడడం. సో 10 మంది కలిపి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం. మోస్ట్లీ అందరూ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు ఉండడం, లేకపోతే ఒకటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు, ఒకటే ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు. సో అటువంటి వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం. సో నెల అమౌంట్ కట్టడం, ఆ పొదుపు చేయడం. సో ఆ సేవింగ్ అనేసి ఒక గుణం వాళ్ళందరూ కూడా రావడం. వాళ్ళ తర్వాత ఆ సేవింగ్స్ చేసిన బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్స్ తీసుకోవడం. లోన్స్ తీసుకొని కూడా చాలా మంది ఆ లోన్స్ ద్వారా ఏదో ఒక చిన్న బిజినెస్, వాళ్ళు కానివ్వండి, వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, ఇంట్లో వేరే ఇతర బంధువులు కానివ్వండి, ఎవరైనా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉన్నా, లేకపోతే వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా, ఏదైనా దాని మీద ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సో దాంట్లో నుంచి ఆదాయం పొందడం. సో ఆ పొందడం వల్ల ఏంటంటే ఇంతకుముందు ఉమెన్ కి అంత ఇండిపెండెన్స్ లేకపోతే